పోతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నారు అని చెప్పేసి. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ప్రత్యేకంగా పిలవడం, తర్వాత పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే క్రమంలో మోదీ అన్నదమ్ములిద్దరిని, ఒకవైపు చిరంజీవి గారు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరినీ చూపిస్తూ అభివాదం చేయడం. రీసెంట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మోదీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి చిరంజీవిని కూడా ఆహ్వానించారు. సో చిరంజీవిని చాలా ప్రత్యేకంగా మోదీ ట్రీట్ చేశారు సార్. చాలా అభిమానంగా, గౌరవంగా. అక్కడ పక్కనే ఒకవైపు కిషన్ రెడ్డి గారు, మరోవైపు చిరంజీవి గారు మోదీ గారితో పాటు ఆ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో భారతీయ జనతా పార్టీలోకి చిరంజీవి వస్తూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్, ఏమంటారు? చిరంజీవి పైన ప్రత్యేకంగా గౌరవం ఉండదు ఎవరికి చెప్పండి. సో చిరంజీవి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడు. అందువల్ల చిరంజీవి ఎవరికి పోయినా, ఎక్కడికి పోయినా ఆయనకు ప్రత్యేకమైన గౌరవమే ఉంటుంది, ప్రత్యేకమైన అభిమానమే ఉంటుంది. అది ఎక్కడైనా ఉంటుంది. అందులో మనకు ఆయన రాజకీయ ప్రయోగం విఫలమైన, ఒక రకంగా చిరంజీవి రాజకీయ ప్రయోగాన్ని, ఆయన పైన ప్రజలు పెట్టిన విశ్వాసం, నమ్మకాన్ని ఆయన మధ్యలో వదిలేశారు. అది వేరే వాళ్ళకైతే చాలా పెద్ద వ్యతిరేకతగా ఉండాలి. చిరంజీవికి ఉన్న వ్యక్తిగతమైన అభిమానమే కావచ్చు ఆయన పట్ల, ఆయన వ్యక్తిత్వంలో ఉండేటువంటి మంచితనమే కావచ్చు. ఎక్కడ వివాదాలకు వెళ్ళడం కానీ, ఎవరితో అనవసర ఘర్షణలు పెట్టుకోవడం కానీ, నోటి దురుస్తో మాట్లాడడము, నోరు జారడము, ఇలాంటి అలవాట్లు లేవు మీకు చాలా సందర్భాల్లో ఆయన వ్యవహరించే తీరు గౌరవాన్ని తెప్పిస్తుంటుంది. మీరు గరికపాటి వివాదం అప్పుడు చూసాం. అంతటి వివాదంలో కూడా ఆయన చాలా సంయమనంతో ఆ సీన్ పైన చూస్తే చిరంజీవి పట్ల అభిమానం పెరుగుతుంది తప్ప తగ్గదు. సో అందువల్ల ఈ ధోరణి వల్ల చిరంజీవి తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపితే అది పెద్ద నమ్మకాన్ని విఘాతం చేయడం. 71 లక్షల మంది ఓట్లేసి 18 సీట్లు ఇచ్చాక, బట్ స్టిల్ ఆయన వ్యక్తిగత ప్రతిష్ట ఎక్కడా దిగజారలేదు. ఆయన రాజకీయ ప్రయోగం విఫలమైన, అది జనసేనను కొంతకాలం వెంటాడిన, పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, ఇది మన ప్రజారాజ్య అనుభవం మమ్మల్ని ఒక రకంగా వెంటాడుతోంది అని. సో కారణం ఆయనకున్న వ్యక్తిగత స్వభావము, సౌమ్యుడు, చాలా ప్రేమగా మాట్లాడే గుణం ఉన్నవాడు కనుక. సో అందువల్ల చిరంజీవికి ఉన్న ఆ వ్యక్తిత్వం అడ్వాంటేజ్గా ఉంది. ఆయన పట్ల ఉన్న అభిమానం, అందువల్ల ఎవరైనా ఆయన పట్ల అభిమానం చూపుతారు. ఏ రాజకీయ పార్టీ కాదంటది. అందుకే మీరు గమనించండి, గతంలో వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్తారు చిరంజీవి అని కూడా వార్తలు వచ్చాయి. జగన్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సినిమా వాళ్ళ ఇష్యూస్ చర్చించేటప్పుడు కూడా వెళ్ళి జగన్తో చిరంజీవి కలిశాడు. అప్పుడు పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ వచ్చింది, సో చిరంజీవిని రాజ్యసభ పంపిస్తారని. సో అందువల్ల ఇది బీజేపీ కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా చిరంజీవి వచ్చే అవకాశం ఏమాత్రం ఉన్నా బ్రహ్మాండంగా ఆహ్వానిస్తాయి. ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరంజీవి మా నాయకుడు, మా పార్టీ నాయకుడు ఈ మధ్య కూడా సంబోధించాడు, గుర్తుంటే మీకు పుష్ప ఇష్యూ వచ్చినప్పుడు. సో అందువల్ల ఇది అందరి వాడు, అందరికీ కావాల్సిన వాడు, అందరూ కోరుకునేవాడు, అందరూ అనుమానం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగానే నార్త్ అండ్ సౌత్లో పాలిటిక్స్ నడిపే విషయంలో నార్త్ ఇండియాలో బీజేపీ కోర్ వెపన్స్ అంటే ఒక మతపరమైన విభజన, మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు, విద్వేషాలు, వీటి ఆధారంగా రాజకీయ సమీకరణ చేస్తుంది. మీకు అందుకే ఒక పర్వేష్ వర్మ, రమేష్ బిదూరి, ఈవెన్ యూపీ ముఖ్యమంత్రి కానప్పుడు ఇప్పటికి కూడా యోగి ఆదిత్యనాథ్, సో ఇలాంటి వాళ్ళు చాలామంది, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దానితో మీకు హరిద్వార్లో ధర్మ సంసదులు ఇలాంటివని. సో ఈ రాజకీయాలు సౌత్లో పనిచేయవు. ఈ సౌత్లో ఉండేటువంటి సోషో పొలిటికల్ టెరైన్ వేరు. ఒక కర్ణాటకలో కొంత మేరకు పనిచేసిన, చివరికి కర్ణాటకలో కూడా అది హిందుత్వ కన్నా లింగాయత్ హిందుత్వ ఐడెంటిటీ, అది పూర్తి హిందుత్వ ఐడెంటిటీ కూడా కాదు. సో అది లింగాయత్ హిందుత్వ ఐడెంటిటీ అది. సో అందువల్ల బీజేపీ నోస్ ద లిమిట్స్ ఆఫ్ ఇట్స్ పాలిటిక్స్. అంటే తన సాఫ్రన్ పాలిటిక్స్, హిందుత్వ పాలిటిక్స్కు సౌత్లో ఉన్న పరిమితులు బీజేపీకి తెలుసు. అందువల్ల సౌత్లో దీనికి తోడుగా బీజేపీకి అననుకూలమైన, ప్రతికూలమైన సామాజిక రాజకీయ సైద్ధాంతిక ధోరణి ఉన్న ప్రాంతం ఇది. మీరు ఇప్పుడు కేరళలో కమ్యూనిస్ట్ ఉద్యమం,
తమిళనాడులో ద్రావిడ ఉద్యమాలు, ప్రజలందరినీ ఐక్యం చేసేటి ఉద్యమాలు, తెలంగాణలో తెలంగాణ ఉద్యమాలు, ఆంధ్రలో భాషాపరమైన అస్తిత్వము, ఇవన్నీ కూడా ప్రజల్ని మతం పేరిట డివైడ్ చేయవు, ప్రజల్ని ఐక్యం చేస్తాయి. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే భాషాపరమైన అస్తిత్వం మతపరమైన అస్తిత్వం డామినేట్ చేస్తుంది. లింగ్విస్టిక్ ఐడెంటిటీ డామినేట్స్ ఓవర్ రిలీజియస్ ఐడెంటిటీ.